పసుపు సాగులో ఈ మధ్య రెండు నెలలు గడిచినటువంటి దానిలో జింకు లోపం, ఐరన్ లోపం అనేది ఎక్కువ రావటం అయితే జరుగుతుంది. చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా తెల్లగా అనేది అంటే పసుపు పచ్చగా తెల్లగానే ఉంటాయి. సో ఇక్కడ ఏ విధంగా ఉందో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి దానికి ఏంటంటే మనము మొదటిగా స్ప్రేయింగ్ చేసుకోవాలి. జింకు, ఐరను, దాంతో పాటుగా ఫంగిసైడ్కి సంబంధించి బావిస్టాన్ లేదంటే M45 ఇలాంటివి ఏదైనా స్ప్రింట్ అటువంటిది పిచికారీ చేసుకోవాలి. అనంతరం మరలా వచ్చేసి ఎకరాకు కేజీ చొప్పున జింక్ అంటే Z78 ఇలాంటివి ఎకరాకు కేజీ, ఐరన్కి సంబంధించి ఎకరాకు కేజీ. అదేవిధంగా రూట్ డెవలప్మెంట్ పెరగడానికి మనకు ఎకౌడ్ ప్లస్ ఎకరాకు కేజీ చొప్పున ఇచ్చుకున్నట్లయితే మొక్క యథావిధిగా మరలా నార్మల్ స్టేజ్లోకి వచ్చి ఈ యొక్క న్యూట్రియన్స్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయి మంచిగా వస్తుందని తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఈ మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉందంటే సో అప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫంగిసైడ్స్ అనేటువంటివి అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. సో అలాంటి వచ్చిన తర్వాత కంటే బాధపడే కంటే ముందుగానే అడ్వాన్స్డ్గా చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. ఇక నేను చెప్పినట్టుగా డ్రిప్లో కూడా ఇలాంటివి చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటివి ఉండడం వల్ల మొక్క పెరుగుదల అనేది అయితే అక్కడితో నిలిచిపోతుంది. సో మనకు సైడ్ బ్రాంచెస్ అనే పిలకలు కూడా రావాలి, అవి కూడా చాలా వరకు తగ్గిపోవడం అయితే జరుగుతుంది, అంటే అసలే రాకుండా. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో తెల్లగా పసుపచ్చగా అనేది. సో ఇలాంటి వాటికి మనం చెప్పినటువంటిది చేసుకొని మీ యొక్క పంట ఆరోగ్య పరిస్థితిని కాపాడుకోగలగాలని అయితే ఆశిస్తున్నాను. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ధన్యవాదాలు.